నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలని కోరుకుంటాము. మనకు అర్థమైపోతుంది ఒక్కొక్కసారి ఎందుకు నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో, ఒకలాంటి ఫీల్ వస్తుంది. అది మరి మనకి ఆ ఫీల్ నిజంగా అనిపిస్తుందో, అది నిజమో కాదో తెలియదు, కానీ అనిపిస్తూ ఉంటుంది. అంతా పాజిటివ్గా ఉండాలని కోరుకుంటాం కదా. నెగిటివ్ ఎనర్జీని ఎలా మనం తోసేయాలి, రాకుండా ఎలా చేయాలి? మన ఇళ్లలో సామాన్లు ఉంటాయి జయ, బాగా ఒకటి. ఈ నెగిటివ్ పాజిటివ్ ఇవన్నీ కూడా మన మనసు మీద ఆధారపడి ఉంటాయి. అంటే నిజం కాదంటారా? కాదని కాదు, మనము ఎలా ఫీల్ అవుతున్నామో దానికి అనుగుణంగా మన ఇంట్లోది మనకు కనపడుతూ ఉంటుంది. ఓకే, మన స్థిమితంగా ఉన్నామనుకో అంతా బాగానే ఉంటుంది. స్థిమితంగా లేదనుకో ఇదంతా చెత్తగా ఉంది, అందుకే అది బతికి ఇలా తగలబడింది అనిపిస్తుంది. ముందు మనసు స్థిమితపరచుకోవాలి, ఇళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలి జయ. ఎప్పుడూ కూడా శుచి శుభ్రత అంటారు, వాకిల దగ్గర నుంచి మొదలుపెట్టి. నీకు ఇప్పుడు ఒకళ్ళ వాకిట నుంచున్నామనుకో, చెప్పుల స్టాండ్ తీరుగా ఉంది, చెప్పులన్నీ నీట్గా సర్దున్నాయి, వాకిలి గుమ్మాలు శుభ్రంగా తుడుచున్నాయి, తలుపులు క్లీన్గా ఉన్నాయి, వాకిట్లో ఓ ముగ్గు ఉంది, గుమ్మానికి ఓ పసుపు ఉందో లేదో పోని నీట్గా ఉంది, గుమ్మం పైన ఎండిపోయిన పువ్వులు, అప్పుడెప్పుడో ఉగాది పండక్కి గట్టి హనుమ జయంతి దాకా తీయని మామిడాకులు, అవన్నీ ఉంటే ఏం ఫీలింగ్ మంచిది ఉండదు. అవును, మనకి ఫీల్ రాదు. ఇప్పుడు వాళ్ళకైనా పైగా వాటి నిండా దుమ్ము ధూళి బూజు దరిద్రంగా ఉంటుంది. దుమ్ము ధూళి బూజు ఉండనివ్వకండి, కానీ దీన్ని ఓసీడీగా మాత్రం పరిణమించనివ్వద్దు. ఓసీడీ కింద పరిణామం చెందేస్తుంది అది. అట్లా కాదు, 10 రోజులకి వారానికి ఒకసారి వాకిళ్ళు గుమ్మాలు శుభ్రంగా తుడుచుకోవటం, రోజువారీ వాకిలు కడిగి ముగ్గేసుకోవటం, వాకిలి తలుపులు నీట్గా ఉంచటం. మీరు గుమ్మంలోకి వెళ్తుండే నీకు పాజిటివ్గా ఉంటుంది. వాకిలు చక్కగా కళకళలాడుతుంటే బాగుండదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి బాగుంటుంది, మనకు కూడా హాయిగా ఉంటుంది. ఇంట్లో సోఫాలు కానీ కుర్చీలు కానీ చిరిగిపోయినవి పాతవైనా పర్వాలా శుభ్రంగా ఉంచండి. చిరిగిపోతే వాటిని కుట్టించండి, అవి కనపడకుండా దాని మీద ఏదైనా వేసి పెట్టుకోండి. పాత వస్తువులు, పనికిరానివి, పాడైపోయినవి, పాతవి, ఏనాడో కొన్నవి, ఎప్పటికైనా యూజ్ అవుతాయని అనిపించేవి, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ డొక్కులు, అవును రమ్మగారు, కాగిత పువ్వులు, ప్లాస్టిక్ సామాన్లు, అట్ట డబ్బాలు కూడా దాచుకుంటారు రమ్మగారు చాలా మంది. అంటే ఏదైనా రేపొద్దున సమీప భవిష్యత్తులో, అంటే ఒక 15 రోజుల్లో మనం ఇల్లు మారుతామనుకో అట్టపెట్లు ఉంచుకోవచ్చు. మనం ఎప్పుడో భవిష్యత్తులో 3 ఏళ్ల తర్వాత మారుతామని అట్టపెట్లు ఉంచుకున్నాం అనుకోండి, ఆ 3 ఏళ్ల లోపల ఈ అట్టపెట్ల వల్ల చెదలు చేరుతాయి కదా. మీకు అసలు మారము, సొంత ఇల్లు కూడా ఉంచుకుంటారు. కొంతమందికి అలా ఉంటుంది. టీవీ కొనుక్కొస్తారు, టీవీ పెట్టే దాస్తారు. టీవీ వాషింగ్ మిషన్ పెట్లు ఉంచుకుంటాం. 1-2 ఏళ్లలో ఇల్లు మారే వాళ్ళు ఉంచుకోవాలమ్మా, కానీ సొంత ఇళ్ళ వాళ్ళు ఉంచుకోకూడదు, సొంత ఇళ్లలో ఉంచుకోవద్దు. ఇక ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సామాన్లు, దానికి దీనికి వచ్చిన గిఫ్ట్ కవర్లు, గిఫ్ట్లు, ఎక్కడి నుంచైనా ఫుడ్ తెప్పిస్తామా ఆ ప్లాస్టిక్ డబ్బాలన్నీ పూల్ చేసి పెట్టుకుంటారు. ఎవరికైనా ఏమైనా ఇవ్వడానికి పనిచేస్తాయి. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అయినా 1-2 టైమ్సే యూజ్ చేయాలి, అంతకంటే చేయకూడదు. అక్కడి నుంచి ఓ మిక్సీ మారుస్తాం, పాత మిక్సీ ఇంట్లోనే ఉంటుంది. మిక్సీ జార్లు కొత్తవి కొనుక్కుంటాం, పాత జార్లు ఇంట్లోనే పెట్టుకుంటాం. వాషింగ్ మిషన్ కూడా పాడైతే కొత్తది కొనుక్కుంటారా, పాతది ఎవరికి ఇవ్వరు, అది పనిచేస్తుంది అంటారు. దానికి ఇస్తే ఎవరికైనా 500 వస్తుంది, 500కి ఎందుకు ఇవ్వడం అని ఇంట్లో నువ్వు ప్లేస్ ఇవ్వట్లే, దానికి ప్లేస్ ఇస్తావు, దానివల్ల ఉపయోగం లేదు, అది రోజు నీకు అడ్డొస్తుంది. కొన్నాళ్ళకి అది నెగిటివ్ ఫోర్స్ కింద మారుతుంది. అన్నీ అంతే జయ. ఇల్లు క్లట్టర్ తోటి ఉంటే అదంతా కూడా నెగిటివ్ ఫోర్స్గానే డెవలప్ అవుతుంది. మంచాల కింద సామాన్లు పెట్టుకోవచ్చు, మనకు స్పేస్ లేదు, మంచం కిందే పెట్టుకుంటాము. ఏదో వాస్తురీత్యా పనికిరాదని ఈ మధ్య 3-4 చోట్ల విన్నా కానీ నేను ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తాము, నేనేమనుకుంటా అంటే మంచం కింద శుభ్రంగా ఉంచుకో, ఎప్పటికప్పుడు చెత్త పెట్టకో, సామాన్లు పెట్టుకో. సామాన్లు పెడతాం, ఎప్పటికప్పుడు తీసి తుడుచుకుంటూ ఉంటే దుమ్ము లేదు, బూజు లేదు, బాగానే ఉంటుంది. మన వస్తువులేగా, అదేమి వేరే పదార్థం గ్రహశకలాలు కాదుగా, మన ఇంట్లో వస్తువులే. శుభ్రంగా నీట్గా అల్మార్లు ఎవరాయి దెబరాయిగా లేకుండా బట్టలు శుభ్రంగా ఉండటము, అల్మార్లు నీట్గా ఉండటము, వంటింట్లో సామాన్లన్నీ సజావుగా ఉండటము. పాతదైనా పర్వాలేదమ్మా, కానీ యూజ్లో ఉండాలి. వాడని వస్తువులని పేర్చకండి. ఓకే, ఇది నెగిటివిటీ. తెల్లవారు లేవగానే ఇల్లు శుభ్రం చేసుకోవటం అనేది ఒక బృహత్తర కార్యక్రమం కింద పెట్టుకోండి. 10 గంటలకు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు అనుకుందాం, సాయంకాలం 6ంటికి మీరు వస్తే మీ ఇల్లు లేచిపోయిన కొంపలాగా ఉండకూడదు, మనుషులుండే ఇల్లులాగా అనిపించాలి మనకి. అంటే దానికి తగినట్టుగా ఏదో ఉంచుకోవాలిగా మనం. అంతే. పిల్లలు జల్లలు ఉన్నప్పుడు, కొంచెం చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎవరాయి దబరాయిగానే ఉంటుందమ్మా ఇల్లు, అది తప్పదు కదా.
కొంచెం ఈజీగా సర్దుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. సామాన్లు సర్దుకోవటం ఎలా, ఏమైనా ఎక్స్ట్రాలు చిన్న పొన్న పిల్లలు విన్నేసి బొమ్మలు ఉన్నాయి, 2-3 పెద్ద అట్టపెట్టెలు పెట్టుకోండి. వాటికి పిల్లలు ఆట అయిపోగానే అన్ని అందులో వేసేసి మొత్తం ఒక ర్యాకులో లేదా ఒకదాని మీద ఒకటి పూల్ చేసేలాగా. హ్యాపీ ఆర్గనైజర్ ఆర్గనైజింగ్ ఐడియాలు మీకు ఇంటర్నెట్లో కోకొల్లలుగా దొరుకుతాయి. మేము ఒక హ్యాపీ ఆర్గనైజర్ తోటి మా గది సర్దించుకున్నాము, అవును, గది సర్దుకున్నాం. దాదాపుగా అలాగే మెయింటైన్ అవుతుంది. మా వాడు వచ్చాడు ఊరు నుంచి, పెట్టెలు బేడలు చేరినాయి కానీ అల్మర్లు మాత్రం అలాగే ఉన్నాయి. పుస్తకాల ర్యాకులు నీట్గానే ఉన్నాయి మావి. నేను తీసుకుంటూనే ఉన్నా బుక్స్, కానీ ప్లాన్డ్గా మళ్ళీ పెట్టుకుంటున్నాను. అల్మర్లు కూడా బాగున్నాయి. అలాగే ఇలా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుంది, ఇంట్లో చెత్త చేరదు, ఇల్లు క్లీన్గా ఉంటుంది. అప్పుడు మీకు ఇల్లు శుభ్రంగా ఉండేసరికి ఆర్గనైజ్డ్గా ఉంటే ఆలోచనలు కూడా అలా క్లట్టర్గా ఉండవు, చెత్తగా అయిపోవు. అవును. ఈ డీక్లట్టరింగ్ ఐడియాస్ తోటి ఏంటంటే ఎప్పటికప్పుడు ఇల్లు క్లీన్ చేస్తామనుకోండి. శనివారం పెట్టుకోండి. సాటర్డే కొన్ని చెత్త సామాన్లు, పనికిరానివి, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ చేరేవండి, బయటకు వేసేసేయండి. మీకు ఇల్లు ఫ్రీగా ఫీల్ అవుతారు. ఆలోచించండి. తప్పకుండా. బట్టలు కూడా ఎవరికైనా దానం చేయండి. పాత బట్టలు చిరిగినవి మరిగినవి ఇవ్వకండి అమ్మా, అది తప్పు. శుభ్రంగా ఉన్నవి ఇవ్వండి. చిరిగినవి తుడుచుకోవడానికి వాడిచ్చేసేయండి, పారేయండి బయట. ఎవరికైనా వాళ్ళు వాడుకుంటారు, ఏవి తుడుచుకోవడానికో వాటికో వాడతారు కదా. అనవసరమైన కొనుబళ్ళు చేయబోకండి. ఇప్పుడు ఈ నెగిటివిటీని పోగొట్టుకోవటం ఎట్లా, దీంట్లో ఒక 2-3 మంచి ఐడియాస్ చెప్తా. పాతకాలం నుంచి చేసేది గుమ్మానికి పసుపు రాసుకోవటం. ప్రతి పండక్కి మీరు పువ్వులు కడతారు కదా, పువ్వులు కట్టుకుంటారు గుమ్మాలకి, తప్పకుండా మామిడి మండలు పెట్టాలని భావించండి. అది ఎక్కువగా నెగిటివిటీని పోగొడుతుంది. ఇంట్లో ఇల్లు తుడిచేటప్పుడు ఒక చిటికెడు 2 రాళ్ల ఉప్పు, గళ్ళుప్పుని అందులో వేసి తుడుచుకోండి. స్టవ్ గట్లు తుడిచేటప్పుడు అప్పుడు కూడా కొద్దిగా 2 ఉప్పు రాళ్ళు వేసి తుడిస్తే ఇల్లు క్లీన్గాను ఉంటుంది. చీమలు అవి రాకుండా ఉంటాయి. కొంత నెగిటివ్ ఫోర్స్ని మనం బయట పంపించేస్తాం. అనవసరమైన సామాన్లు మాత్రం చేర్చుకోకండి. ఏమంటారంటే వాటిని, ఈ వాటర్ బాటిల్స్ అవి వస్తూ ఉంటాయా, ఎప్పటికప్పుడు ఉపయోగపడతాయని దాచిపెడతారు. కొన్నాళ్ళకి ఎంత చెత్త కింద తయారవుతుందో. ఆ చెత్తలు కూడా ఉంచద్దు. ఇతరుల వస్తువులు ఎవరివైనా మన దగ్గర ఉంచుకోవాల్సి వస్తే, వాళ్ళు మన క్లోజ్ రిలేషన్, వాళ్ళ సామాన్లు ఇక్కడ ఉంచుకున్నాము, ఆర్గనైజ్డ్గా ఉంచండి. అందులోకి అడుగు పెట్టలేని స్థితిగా చెయ్యొద్దు. నీట్గా ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టి అటు పెట్టుకోండి. అక్కయ్యలో, అన్నయ్యలో, ఊరు వెళ్ళిన వాళ్ళవో, మన కజిన్సే వచ్చి వెళ్ళి కొన్ని రోజులు ఇక్కడ ఉంచుతారు. వాటిని చెత్తగా ఉంచద్దు, నీట్గా ఉంచండి. ఇది బెస్ట్ ప్లాన్ అనుకుంటా నేనైతే. నిజంగా రమ్మ గారు, పాత బట్టలు అలాంటివి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం, వాడని వస్తువులు వేరే వాళ్ళకి ఇచ్చేయటం, కొనకుండా ఉండండి. కొన్ని అయితే మళ్ళీ మళ్ళీ కొనుక్కు రావద్దు. ఇప్పుడు రోజువారీ తిండి పదార్థాలు కొన్ని అవసరాలు తప్పదు కదా, కానీ ఊరికే ఏదైనా చూడంగానే ఎక్కడికైనా వెళ్ళంగానే పట్టుకొచ్చేస్తారు. ఆ పనులు చేయొద్దు. తర్వాత వీటిని మళ్ళీ డిస్పోజ్ చేయటం ఎట్లా అనేది ఒక తిప్పలుగా ఉంటుంది. డిస్పోజ్ చేయాల్సిన వస్తువులను అసలు తెచ్చుకోకుండా ఉండటమే మంచిది. వాళ్ళ వ్యాపారం ఏమైపోతుందని ఆలోచించద్దు. మనకి ఇది ఇందులో దీంతో పాటు కొన్ని నియమాలు మీరు ఉంచుకోండి. ఇవాళ శుక్రవారం పోట్లాడకూడదు, ఇవాళ బుధవారం ఇవాళ నిశ్శబ్దంగా ఉండాలి, ఇవాళ ఈరోజు శనివారం ఇవాళ ఇల్లు క్లీన్ చేయాలి. ఇట్లా కొన్ని నియమాలు ఉంచుకోండి. ఇల్లు క్లీన్ చేసే రోజు పోట్లాడుకోకూడదు. మీరు పోట్లాట ఎక్కడ తగ్గిస్తారో, వాదన ఎప్పుడు మానేస్తారో, మీ ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ రాదు. ఫ్రిక్షన్ వల్ల ఫోర్స్ వస్తుంది. ఫ్రిక్షన్స్ ఎందుకు వస్తాయి? తూతూ మేమే తోటి ఫ్రిక్షన్స్ వస్తాయి. అంతేగా. అది మానేస్తే ఇది తగ్గుతుంది. ఎక్కడైనా చీమలకి ఆహారం పెట్టడం అట్లాంటివి చెప్తారు పెద్దవాళ్ళు. చీమలు వస్తాయి ఇంట్లోకి, పక్కకి 4 పటిక బెల్లం పలుకు, 2 పంచదార పలుకులు వేయండి. అవి అక్కడెక్కడే తిరిగి అట్టించటే వెళ్తూ ఉంటాయి వాళ్ళ ఇంటికి. అవి వేరే వస్తువుల కోసం ఇంట్లోకి రావు. బొద్దింకలు గిద్దింకలు అలాంటివి ఏమన్నట్టు వాటికి ఏదైనా మందు పెట్టించేసుకోండి. ఒకేసారి చదలకు మందు పెట్టించేసేయండి. ఇల్లు క్లీన్గా ఉంచండి, మీరు హాయిగా ఉంటారు. కనీసం 70% దీనివల్ల తేడా వస్తుంది, గమనించండి. రైట్. నమస్తే రమ్మ గారు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.